హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం ప్రీవియస్ వీడియోలో పౌరసత్వం సిటిజన్షిప్ అనే చాప్టర్ నుండి ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకున్నాం. మన భారత రాజ్యాంగంలో ఈ పౌరసత్వానికి సంబంధించి ఏ ఏ ఆర్టికల్స్ తెలియజేస్తాయి, అదేవిధంగా ఈ పౌరసత్వం అనేది మన భారత రాజ్యాంగంలో ఏ భాగంలో ఉంది, ఇలాంటి అన్ని అంశాలను మనం నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతులను నేర్చుకుందాం. ఓకేనా అండి? మన భారత పౌరసత్వ చట్టం 1955 సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం మన భారత పౌరసత్వం అనేది ఏ విధంగా రద్దవుతుంది అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. దీనితో పాటుగా మనం పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 కి సంబంధించి ముఖ్యమైన అంశాలను కూడా మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. మనకి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతులు, ఏ విధంగా పౌరసత్వాన్ని కోల్పోతారో మనం నేర్చుకుందాం. భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం ఈ క్రింది విధాలుగా మనం పౌరసత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఎలా అంటే ఫస్ట్ది పరిత్యాగం. ఏంటండి? పరిత్యాగం. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉంది. పరిత్యాగం లేదా స్వచ్ఛందంగా రద్దు. దీన్ని ఇంగ్లీష్ లో రినౌన్సియేషన్ అంటారు. ఏంటి? రినౌన్సియేషన్ అంటారు. సో భారత పౌరులు స్వచ్ఛందంగా తమ పౌరసత్వాన్ని వదులుకోవడం. ఏంటండి? మన భారత పౌరులు స్వచ్ఛందంగా తమ పౌరసత్వాన్ని వదులుకోవడం అంటే వాళ్ళు ఒక ప్రకటన చేస్తారు, వ్యక్తిగత ప్రకటన. ఎలా అంటే మాకు పౌరసత్వం వద్దు అని. అలా ప్రకటన చేసిన వెంటనే వారి యొక్క పౌరసత్వం రద్దవుతుంది. దీన్ని పరిత్యాగం అంటారు. నెక్స్ట్ ది సమాపనం లేదా తొలగింపు ద్వారా, టర్మినేషన్. మన భారత పౌరులు ఎవరైతే విదేశాల్లో పౌరసత్వం పొందుతారో కేంద్ర ప్రభుత్వం ఆ విదేశాల్లో పౌరసత్వాన్ని పొందిన యొక్క భారత పౌరుల యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది. సో భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది. అలా పౌరసత్వం కోల్పోతే దాన్ని సమాపనం లేదా తొలగింపు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. పరిత్యాగం అంటే ఏంటండి? పౌరులే ప్రకటన చేస్తారు, భారత పౌరులే మాకు పౌరసత్వం వద్దు అని ప్రకటన చేస్తారు. అలా ప్రకటన చేయగానే వారి యొక్క పౌరసత్వం రద్దు అవుతుంది. దాన్ని ఏ పద్ధతి అండి? పరిత్యాగం లేదా స్వచ్ఛందంగా రద్దు చేసుకోవడం. అదే సమాపనం లేదా తొలగింపు అంటే ఏంటంటే మన భారత పౌరులు విదేశాల్లో సెటిల్ అవుతారు కదా, అక్కడ వారికి పౌరసత్వం లభిస్తుంది కదా, అలా భారత పౌరులకి విదేశాల్లో పౌరసత్వం పొందినట్లయితే కేంద్ర ప్రభుత్వం వారి పౌరసత్వాన్ని రద్దు చేస్తుంది. దాన్ని సమాపనం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ విహీనత బై డెప్రివేషన్. ఏంటండి? విహీనత. ఈ పేర్లు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. విహీనత అంటే ముఖ్యంగా ఇందులో ఏముంటుందంటే మోసపూరితంగా తప్పుడు డాక్యుమెంట్లు పెట్టి మనం ఒకవేళ పౌరసత్వాన్ని పొందినట్లయితే వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన భారత రాజ్యాంగాన్ని, మన కాన్స్టిట్యూషన్ అవమానించినట్లయితే అప్పుడు కూడా భారత పౌరసత్వం రద్దవుతుంది. అదేవిధంగా దేశ ద్రోహానికి పాల్పడినప్పుడు, ఒకవేళ యుద్ధం సంభవిస్తే ఆ యుద్ధం సంభవించిన సమయంలో శత్రు దేశాలకు ఎవరైనా సహాయపడితే వారి యొక్క పౌరసత్వాన్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పౌరసత్వం పొందిన వారు ఎవరైనా ఉంటే విదేశీయులు, వారు పౌరసత్వం పొందిన 5 సంవత్సరాల లోపల 2 సంవత్సరాలు విదేశాల్లో జైల్లో ఉన్నట్లయితే వారి పౌరసత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ భారతీయ పౌరులు, ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వారు విదేశాల్లో వరుసగా 7 సంవత్సరాల పాటు అక్కడే ఉంటే, ఎన్ని సంవత్సరాలు అండి? 7 years పాటు వారు వరుసగా విదేశాల్లో ఉంటే అప్పుడు కూడా వారి యొక్క పౌరసత్వం అనేది రద్దు చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్ని కూడా. సో విహీనత ద్వారా ఎప్పుడు కోల్పోతారంటే పౌరసత్వాన్ని, మనకి మోసపూరితంగా పౌరసత్వాన్ని పొందిన, భారత రాజ్యాంగాన్ని అవమానించిన, దేశ ద్రోహానికి పాల్పడిన, ముఖ్యంగా ఈ అన్ని పాయింట్లలో కూడా మన భారత పౌరులు, ఇండియన్ సిటిజన్స్ అయితే ఎవరైతే ఉంటారో వారు వరుసగా విదేశాల్లో 7 సంవత్సరాల పాటు ఉంటే వారి పౌరసత్వం రద్దవుతుంది. అంటే వారికి వచ్చి వెళ్ళొచ్చు మధ్య మధ్యలో, కానీ 7 years పాటు వరుసగా 7 సంవత్సరాల పాటు విదేశాల్లో ఉండరాదు. అలా ఉంటే ఏమవుతుంది? వారి యొక్క పౌరసత్వం రద్దవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్ అన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనం పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 గురించి నేర్చుకుందాం. ఇది మనకి రాబోయే ఎగ్జామ్ లో డెఫినెట్ గా పాలిటీ నుంచి, డెఫినెట్ గా గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్ లో డెఫినెట్ గా దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు వీటికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఈ భారత పౌరసత్వ చట్టం అనేది మనకి ఎప్పుడు చేశారండి? 1955 లో చేయడం జరిగింది. అయితే పరిస్థితులకు అనుగుణంగా దేశంలో ఈ పౌరసత్వ చట్టాన్ని
చాలా సార్లు సవరించారు. అయితే రీసెంట్ గా పౌరసత్వ చట్టాన్ని ఎప్పుడు సవరించారు? 2019లో పౌరసత్వ చట్టం సవరణ చట్టం తీసుకురావడం జరిగింది. అయితే 2019లో పౌరసత్వ చట్టం ఆమోదించబడినప్పటికీ అది అప్పుడే అమల్లోనికి రాలేదు. ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది పౌరసత్వ సవరణ చట్టం? 2024 మార్చి 12. ఈ డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పౌరసత్వ సవరణ చట్టం 2019 ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఈ పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ మనకి ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందండి? 2024వ సంవత్సరం మార్చి 12 నుండి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది అమల్లోనికి రావడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ డేట్. చట్టం ఎప్పుడు చేశారండి? 2019వ సంవత్సరంలో చేశారు. కానీ అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2024 మార్చి 12వ తేదీన అమల్లోనికి రావడం జరిగింది. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం 2019లోని ముఖ్యమైనటువంటి అంశాలను మనం నేర్చుకుందాం. ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది ముఖ్యంగా ఏ దేశాల నుండి వలస వచ్చిన వారికి వర్తిస్తుందంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ఎవరెవరండి? పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ దేశాల పేరు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినటువంటి ముస్లింయేతర వలసదారులు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ముస్లింలు కాకుండా వేరే మతం వారు ఎవరైతే ఉంటారో ఈ ముస్లింయేతర వలసదారులకు ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది వర్తిస్తుంది. సో ఎప్పటి వరకు డేట్ కట్ ఆఫ్ పెట్టారంటే 2014వ సంవత్సరం డిసెంబర్ 31లోగా పై 3 దేశాల నుండి మన భారతదేశానికి వలస వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారికి ఇది వర్తిస్తుంది. సో మనకి ముస్లింయేతర మతస్థులు అని చెప్పారు కదా, ఏ మతం వారో చూద్దాం. ముఖ్యంగా హిందువులు, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు. ఏ మతం వారండి? హిందువులు కానీ, క్రైస్తవులు, జైనులు, బౌద్ధులు, సిక్కులు, పార్సీలు. మొత్తం ఎన్ని మతస్థులు వచ్చారండి? 6 మతస్థులు. ఈ 6 మతాల వారు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల్లో ఏ దేశం నుండి వలస వచ్చినా కానీ వారికి ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది వర్తించడం జరుగుతుంది. వారు ఈ పౌరసత్వ సవరణ చట్టం కింద రిజిస్ట్రేషన్ ద్వారా కానీ లేదా సహజీకృతం ద్వారా కానీ పౌరసత్వం పొందడానికి అవకాశాన్ని కల్పించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ దేశాలు గుర్తుపెట్టుకోండి? బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. ఏ దేశాలండి? పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. సో ఈ దేశాల నుండి వచ్చిన ఏ మతస్థులండి? ముస్లిమేతర మతస్థులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ముస్లిమేతర మతస్థులకు మాత్రమే ఈ చట్టం అనేది వర్తిస్తుంది. అయితే సహజీకృతం ద్వారా అంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? ఇంతకు ముందు 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? మనం ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటామో ఆ దరఖాస్తు కంటే ముందు 12 నెలల పాటు మనం ఖచ్చితంగా భారతదేశంలో ఉండాలి. ఆ 12 నెలల కంటే ముందు కూడా 14 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో ఆ 14 సంవత్సరాల్లో 11 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండాలి కదా. ఈ 11 సంవత్సరాల పాటు భారతదేశంలో ఉండాలి అనే కండిషన్ ని తీసివేసి దాన్ని ఎంతకు తగ్గించారంటే 5 సంవత్సరాలకు తగ్గించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలకు తగ్గించారు? 5 సంవత్సరాలకు తగ్గించారు. అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం నుండి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు ఏంటో చూద్దాం. ఏంటంటే 6వ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో 6వ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాలు ఉంటాయి కదా. ఈ 6వ షెడ్యూల్లోని గిరిజన ప్రాంతాలకు ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది వర్తించదు. మనకి 6వ షెడ్యూల్లో గిరిజన ప్రాంతాల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయండి? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. ఏ రాష్ట్రాలు? అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. మీరు ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ కింద ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఏటీఎం. ఏంటండి? ఏటీఎం. ఏ అంటే అస్సాం, టి అంటే త్రిపుర. మనకు ఏటీఎం దగ్గర ఉంటుందంటే మనం మనీ జేబులో పెట్టుకోం. అందుకని మీరు మణిపూర్ ని ఇందులో తీసుకోకూడదు ఈ ఏటీఎం కోడ్ లో. సో మనకి మణిపూర్ కాకుండా ఈశాన్య రాష్ట్రాల్లో 8 వచ్చే ఇతర రాష్ట్రాలు ఏదండి? మిజోరాం, మేఘాలయ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం. కోడ్ వచ్చేసి ఏటీఎం ని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే అస్సాం, టి అంటే త్రిపుర, ఇంకొక ఎం అంటే మేఘాలయ, మిజోరాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే అదే విధంగా ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది ఇన్నర్ లైన్ పర్మిట్ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ రాష్ట్రాలకు కూడా ఇది వర్తించదు. ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని రాష్ట్రాలకు మనం ప్రవేశించాలంటే
అవసరమైనటువంటి అనుమతి పత్రాన్ని ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. ఏంటండి ఇన్నర్ లైన్ పర్మిట్ అంటే? ఈశాన్య రాష్ట్రాల్లోనికి కొన్ని రాష్ట్రాల్లోకి ప్రవేశించాలంటే ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ అవసరం. ముఖ్యంగా ఏ ఏ రాష్ట్రాలు అంటే అది అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్ కానీ, మిజోరాం కానీ ఇలాంటి రాష్ట్రాల్లోనికి ప్రవేశించాలంటే, భారత పౌరులు ప్రవేశించాలన్నా కొన్ని ఒక అనుమతి పత్రం కావాలి. దాన్నే ఇన్నర్ లైన్ పర్మిట్ అంటారు. దీన్ని ఎప్పుడు నోటిఫై చేశారండి? బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ. ఏంటి? బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 ద్వారా ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ ని నోటిఫై చేయడం జరిగింది. సో ఈ ఇన్నర్ లైన్ పర్మిట్ లోని రాష్ట్రాలకు కూడా ఈ పౌరసత్వ సవరణ చట్టం అనేది వర్తించదు. ఇందులో ఏ రాష్ట్రాలు ఉన్నాయండి? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని ఎప్పుడు నోటిఫై చేశారండి? బెంగాల్ ఈశాన్య సరిహద్దు నియంత్రణ 1973 ద్వారా నోటిఫై చేశారు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పౌరసత్వ సవరణ చట్టం సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అనేది ఏ మతస్థులకు వర్తించదండి? అది ముస్లింలకు వర్తించదు. ముస్లిమేతర మతస్థులకు మాత్రమే ఇది ముస్లిమేతర మతస్థులు ఎవరైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వలస వచ్చిన వారు ఉంటారో వారికి మాత్రమే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది వర్తిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.